దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదువుకున్న కీర్తన భాగం 27వ కీర్తనలోనే 3వ వచనాన్ని మళ్ళా ఒకసారి చదువుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఎందుకని దావీదు ధైర్యము విడువకుందును అంటున్నాడు? ఎందుకని భయపడను, నా హృదయము భయపడదు అంటున్నాడు. ఎందుకు? యుద్ధం అంటే భయమే కదా. యుద్ధం అంటే యుద్ధ వాతావరణం అనగానే అసలు యుద్ధము అనే మాట వినగానే భయం వేస్తుంది. అలాంటిది అసలు యుద్ధానికి వచ్చినా కూడా నా హృదయం భయపడదు అంటున్నాడు. యుద్ధానికి వచ్చినా కూడా నేను ధైర్యంను విడిచిపెట్టను అంటున్నాడు. ఎందుకని? ఒక 3 విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దానికి వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకించుదాం. మన జీవితము యుద్ధకాలం. ఒకవేళ క్రైస్తవుడైనా క్రైస్తవ ఇతరుడైనా యుద్ధకాలం బైబిల్ చెప్తుంది. అసలు నరుల కాలం యుద్ధకాలం, క్రైస్తవ కాలం కాదు. యుద్ధకాలము నరుల కాలం. అంటే నరుల యొక్క ఎంతవరకు అయితే వారు గడుపుతారో, మేబీ 25 years, 50 years or 70 years. ఒకవేళ 25 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు. ఇదంతా కూడా యుద్ధమే, యుద్ధకాలం అని యోబు మనకు తెలియజేస్తున్నాడు. ఈ యుద్ధంలో మనం ఏం చేయాలి? ఒక 3 విషయాలు మనం చేయాలని దేవుని వాక్యం నుండి మనం చదువుకున్న ఒక మాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వరకు చదువుకుని మన వాక్య ధ్యానానికి వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వరకు చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకరాజులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుగా చదవని వాక్య భాగాన్ని మా వెనుకల్లో ఫలింపచేయండి. నీకు వాక్యాన్ని ధ్యానం చేయవచ్చునగా మాతో మీరు మాట్లాడండి. వాక్యము మీది, మీ వారు మీకు వాక్యం ద్వారా బ్రతికించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చదువుకున్న బాటలో 3 విషయాలు పౌలు భక్తులు రాస్తూ ఉన్నాడు. 3 విషయాలు. యుద్ధంలో మనం ఏం చేయాలి? యుద్ధకాలం వచ్చినప్పుడు ఏం చేయాలి? అసలు యుద్ధమే కదా మన జీవితం అంతా కూడా. మరి మనం ఎలా ఉండాలి? మొట్టమొదటి పాయింట్ ఏంటి తెలుసా? 10వ వచనం చూసినట్లయితే బలవంతులై యుద్ధుడి. బి స్ట్రాంగ్. బలవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? యుద్ధాన్ని చూసి భయపడకూడదు. అందుకే అక్కడ దావీదు అంటాడు, నా హృదయం భయపడదు. ఎవరంటారు భయపడదు? ఎవరంటారు? బలవంతులు అంటారు, ధైర్యవంతులు అంటారు. నేను ఇందులో ధైర్యము విడిచిపెట్టను అంటున్నాడు, విడవకుందును అంటున్నాడు. ఎవరంటారన్నమాట? బలవంతులు. కానీ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేంట్లో బలంగా ఉండమంటున్నాడు? 10వ వచనం చదువుదామా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. ఎవరి యందు బలవంతులుగా ఉండాలి తెలుసా? దేవునిలో బలవంతులు. బలము కలిగి ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఒకరోజు కొంతమంది 100 మంది ఈ రాళ్ళు తీసుకుని దావీదు కొట్టబోయారు. ఇంత రాళ్ళు అంటే చిన్న రాళ్ళు కాదు, గులకరాలు కాదు, పెద్ద పెద్ద రాళ్ళే. ఆ రాళ్ళు తీసుకొని దావీదు మీదకి వేయబోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట తెలుసా? దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుని బట్టి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదిగో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఎలా ఉండాలి తెలుసా?
బలహీనలుగా ఉండకూడదు, బలవంతులుగా ఉండాలి. ప్రార్థనలో బలవంతులుగా ఉండాలి, ఉపవాసంలో బలవంతంగా ఉండాలి. బలవంతంగా కాదు, బలవంతులుగా ఉండాలి. చాలా మంది బలవంతంగా ఉంటారు, బలవంతంగా కాదు, బలవంతులుగా ఉండాలి. నువ్వు బలవంతంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు బలహీనంగా ఉంటావు. అదే ప్రభు దగ్గర నిన్ను తగ్గించుకొని, అయ్యా నాకు సహాయం దయచేయండి అని ప్రభుని అడిగితే ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేస్తాడు. అసలు బలం అంటే ఏంటి? బలవంతులకు కావాల్సింది కదా. ఈ బలం అంటే ఏంటంటే అడ్డంకులను ఎదుర్కొనేది. ఎటువంటి అడ్డులు వచ్చినా కూడా మనము భయపడకుండా వాటిని ఎదుర్కొనేదే బలం. ఇంకా సహించగలిగేది బలం. సహించగలిగేది అంటే వాటిని ఓర్చుకునే శక్తి మరి దేవుడు మనకి ఇస్తాడు. బలం ఎవరికి చెందిందో తెలుసా? చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 62వ కీర్తన, 62వ కీర్తన 11వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 62:11, 62వ కీర్తన 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినపడాను. బలం ఎవరిది? ఈ లోకపు బలము క్షీణించిపోతుంది. ఈ లోకపు బలం కోసము జిమ్కి వెళ్తూ ఉన్నారు కదా చాలా మంది. ఎవరు కదా, ఎక్కడికి వెళ్తున్నారు? జిమ్కు వెళ్ళి వారు తమ యొక్క బలాన్ని పొందుకుంటూ ఉన్నారు. జిమ్కు వెళ్ళి బలాన్ని పొందుకుంటున్నారు. అసలు కానీ బలం ఎవరిదంట? దేవుడు అంటున్నాడు బలము తనది అని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడదు. అంటే డబల్, 2 సార్లు, రెట్టింపు మాట. బలము ఎవరిది తెలుసా? మంది కాదు, బలము దేవునిది. లోక సంబంధమైన బలం గురించి మాట్లాడట్లేదు కానీ మన యొక్క ఆత్మ బలం గురించి మాట్లాడుతున్నాను. ఈ బలము ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ దినవృత్తాంతాల గ్రంథం, 1 Chronicles చాప్టర్ 16 16వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే బలము ఎక్కడ ఉంటది, ఎక్కడ దొరుకుతుంది చూడండి ఒకసారి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. అసలు బలం ఎవరిది అంటే దేవుడిది. బలం ఎక్కడుంది? దేవుడి దగ్గరే ఉంది. బలము ఆయన యొద్ద ఉన్నది, సంతోషము ఆయన యొద్ద ఉన్నది. మరి ఎవరికి బలాన్ని ఇస్తా అంటున్నాడు? ఎవరికి బలం ఉంటుంది తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనంలో ఎవరికి ఉంటుంది బలము తెలుసా? అందరికీ కాదు. బలము అందరికీ ఉండదు. ఎవరికి ఉంటది? యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఎవరికి ఉంటది బలం? అందరికీ కాదు. క్రైస్తవులందరికీ బలం ఉంటుంది ఎక్కడ బైబిల్లో లేదు. ఓన్లీ వీళ్ళకి మాత్రమే బలం ఉండదు ఎక్కడ బైబిల్లో లేదు. ఎవరికి ఉంటుంది తెలుసా? ఆయనను ప్రేమించు వారికి మాత్రమే. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు కానీ ఎంతమంది మనం దేవుని ప్రేమిస్తున్నాం? క్వశ్చన్. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అందులో మనందరం కూడా ఉన్నాం. కానీ ఇంతమందిలో మనం నిజంగా ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నాం? అటువంటి వారు మాత్రము ఎలా ఉంటారంట? బలము కలిగి వారు ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని వారు పాడడం ప్రారంభించారంట. మరొక మాట ఉంది, బలానికి ఆధారం ఏంటో తెలుసా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 41వ వచనం చదవండి ఒకసారి. 2 Chronicles చాప్టర్ 6:41 41వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6:41వ వచనం చదువుకున్నట్లయితే, నా దేవ యెహోవా బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించలేము. బలానికి ఆధారం ఏంటి? ఆయనకు మందసం. బలానికి ఆధారము లోక సంబంధంగా అయితే జిమ్ అంటారు కదా, జిమ్కి వెళ్తే బలం వస్తుంది అంటారు, లేదా మెడిసిన్ తీసుకుంటే బలం వస్తుంది అంటారు. కానీ మందసము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క బలము ఆ బిడ్డలందరికీ ఉంటుంది. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. బలమునకు ఆధారము నీ యొక్క మందసము అంటున్నాడు. మరొక మాట చదువుకుందాం. బలం ఎక్కడ దొరుకుతుంది? కీర్తన గ్రంథము 62వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 62వ కీర్తన 8వ వచనం చదువుకుందామా? 62:8 కీర్తన. జనులారా ఎల్లప్పుడు ఆయన నమ్మికించుడి. 7వ వచనం చదువుకుందాం. 7 దాని పై వచనం. నా రక్షణకు
నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ఇదండి మందిరంలో దేవుని యొక్క సన్నిధిలోనే మనకి ఏం దొరుకుతుంది తెలుసా? బలము దొరుకుతుంది. కాబట్టి బలముకి ఆధారము దేవుని యొక్క మందస్సు. అంటే బలవంతులుగా ఉండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? బలం ఉండాలి. బలం ఉండాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? దేవుడు ఉన్న వ్యక్తి మాత్రమే బలవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కలిగి లేని వారు బలహీనులు, దేవుని కలిగిన వారు బలవంతులండి. బలవంతులు ఉంటే ప్రయోజనం ఏంటి తెలుసా? యోబు గ్రంథం. యోబు, ఇది చాలా విచిత్రమైన మాట ఇక్కడ యోబు రాస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 24:22. యోబు గ్రంథం 24:22. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. ఒకసారి ఆగుదాం. ఎవరికి బలం కావాలి? బలహీనలు కావాలా? ఇప్పుడు ఎవరిని కాపాడాలి? బలహీనలు కాపాడాలా, బలవంతులు కాపాడాలా? కదా, చెప్పండి నవీన్, ఎవరు కాపాడాలి? అంతే కదా. బలంగా ఉన్న వాళ్ళని కాపాడామా? అవసరం లేదు, ఆల్రెడీ వారు బలంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ మాట చూడండి, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. ఈ మాట రాస్తున్నాడు యోబు. రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటే, మరి ఆ మాట విని రాస్తూ ఉంటే ఒక్కసారి ఆగాడు యోబు. అంటే అడుగుతున్నాడు, ఇదే ప్రభువా, బలహీనలు కదా నువ్వు కాపాడాలి, బలవంతులు కాపాడుతా అంటావేంటి? మీకు అర్థమైంది మాట? అంటే లోకములో ఉన్న అన్యుల కన్నా క్రీస్తును ఎదిగిన బిడ్డలను దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇది ఎలాగంటే అనాథ బిడ్డలకి తల్లిదండ్రులు ఉన్న బిడ్డలకి తేడా గమనించండి. అనాథ బిడ్డలకి కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళలేరు. అదే తల్లిదండ్రుల బిడ్డలు కష్టం రాగానే డాడీ అదే మమ్మీ అంటారు కదా. లేకపోతే అనాథ బిడ్డలకి తల్లిదండ్రులు లేరు కాబట్టి వారికి ఎటువంటి సహాయం లేదు. అదే బిడ్డలు తల్లిదండ్రులు కలిగిన బిడ్డలు వారు ఏం చేస్తారు తెలుసా? ఎటువంటి అపాయంలో ఉన్న తల్లిదండ్రులు వెంటనే పట్టుకుంటారే. ఈ మాట పరిశుద్ధాత్ముడు యోబుకి వివరించింది. ఇదిగో యోబు, ఎవరైతే నన్ను కలిగి ఉంటారో వారిని నేను కాపాడుతాను. ఒకవేళ వారు ఇబ్బందికి వెళ్తారు, ఒకవేళ వారికి ఏమి ఇబ్బంది లేదని చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చిన అదే మాటలో నెక్స్ట్ మాట చూడండి. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా, ఎంత చక్కటి మాట. వారు అందరూ కాదు, కొంతమంది ప్రాణమును గూర్చి ఆశ విడిచినను, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, కుటుంబ ఇబ్బందులను బట్టి, అనేకమైన ఆర్థిక పరిస్థితులను బట్టి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రాణం గురించి ఆశ విడుస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్, ఏలియా ఉన్నాడు. ఒకరోజు ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా ఒక లెటర్ వచ్చింది అతనికి. ఆ లెటర్ చదువుకున్నాడు, నేను చంపేస్తాను అని ఒక స్త్రీ రాసింది లెటర్. ఆ మాట వినుకుని అక్కడ నుండి ఒక దూరం ప్రయాణం వెళ్ళిపోయాడు. ఒక దూరం ప్రయాణం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు, అయ్యా ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అన్నాడు. అంటే కొంతమంది తమ ఆశ విడిచిపెట్టేస్తారంట. తమ యొక్క ప్రాణముల గురించి ఆశ విడిచిపెట్టేసిన దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? వారు మరలా బాగుపడుదురు. దేవునికి స్తోత్రం చెప్తున్నా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీవు అనేకమైన విచారణలతో కూర్చున్నావేమో, అనేకమైన ఇబ్బందులతో కూర్చున్నావేమో, నీవు మరలా బాగుపడతావు అని యోబు గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరలా బాగుపడతామండి, భయపడక్కర్లేదంట. ఎందుకు? 23వ వచనం చూడండి. ఆయన వారికి అభయమును దయచేయను గనుక వారు ఆధారమునందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును. ఎవరి మీద ఉంచుతాడు? ఆయన వారి మార్గముల మీద. మీరు ఎలా నడుస్తున్నారో మీ మీద, మీ యొక్క మార్గాల మీద ఆయన యొక్క దృష్టి ఆయన ఉంచి మిమ్మల్ని ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన ఆధారముగా, ఆయన అభయాన్ని ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఇప్పుడు చెప్పండి, బలవంతులుగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? క్రీస్తుని ఎరిగి కూడా బలహీనంగా చాలా మంది ఉంటున్నారు. ప్రార్థన లేకుండా, ఉపవాస ప్రార్థన లేకుండా, విజ్ఞాపన ప్రార్థన లేకుండా, క్రైస్తవ జీవితంలో అసలు ప్రార్థన అనుభవం లేకుండా అనేక మంది ఉంటున్నారు. అంటే ఇంకా బలహీనంగా ఉంటున్నారు. బలహీనంగా కాదు మనం ఉండాల్సింది. ఎలా ఉండాలంట?
క్రీస్తులో బలవంతులుగా ఉండాలి. అందుకే తిమోతితో అపోస్తలుడు పౌలు అంటాడు, నా కుమారుడా తిమోతి, క్రీస్తునందున కృపచేత నీవు బలవంతుడుగా ఉండు. చదవండి తిమోతి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2 తిమోతి పత్రిక, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. బలవంతుడవు కమ్ము. ఇంకా మాట బలవంతులుగా ఉంటారు. ఎవరైతే బలవంతులుగా ఉంటారో వారు మాత్రమే యుద్ధం చేయగలరు. బలహీన యుద్ధం చేయగలరా? ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, పక్కగా ఉన్న వ్యక్తి, అయ్యా నీ సైన్యంలో ఉంటారని ఏమంటాడు? మంచిదే బాబు రా అంటాడా? లేదు వెళ్ళిపో అంటాడు. ఎందుకు? ఒక ఉప్పటి పుడితేనే పడిపోయేలాగా నువ్వేం చేయగలవు? బలవంతులు కావాలి. మరి దేవుడికి కూడా ఎవరు కావాలి తెలుసా? బలవంతులే కావాలి. ఎందుకంటే ఆయన వారిని కాపాడాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి బలవంతులుగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. బలం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలోనే, దేవుని సన్నిధిలో ఉంటుంటే బలము నీ మీదకి ఆయన కుమ్మరిస్తాడంట, బలముతో నింపుతాడంట. ఎప్పుడైనా చూడండి, ప్రార్థన లేకుండా నువ్వు బయటికి వెళ్ళు, ఒకలాగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు అడుగు బయటికి పెట్టు, ఎలాంటిది ఉంటుందంటే ఒకలాంటి తెలియని బలము నీ యొక్క హృదయంలో కుమ్మరించబడుతుంది. అలా కుమ్మరించిన వాడు దేవుడే. దేవుడికి స్తోత్రము చెప్తామా? బలముతో నింపబడాలండి. అందుకే అంటున్నాడు ఇక్కడ, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు ఎలా ఉండాలి? ఆయన యందు బలవంతులై ఉండాలి. లోకంలో కాదు, ఆయన యందు. రెండవది, బలం ఒకటే ఉంటే సరిపోతుందా? యుద్ధంలో బలం ఉంటే సరిపోతుందా? ఆయుధాలు ఏమి లేవు, బలం ఉంటే సరిపోతుందా? ఆయుధాలు కూడా కావాలి. చదవండి 11 వచ్చి చదవండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 6:11, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు. ఎఫెసీ పత్రిక 6:11 వచ్చి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడే ఇస్తున్నాడు సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే హోల్ ఆర్మర్ ఆఫ్ బాడీ. అంటే ఈ తల మొదలుకొని అరికాల వరకు ఉన్న ప్రతి అవయవానికి ఏమో తెలుసా? ఒక కవచాన్ని దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు. అది ఎవరు ధరించుకోవాలి? మనమే ధరించుకోవాలి. దేవుడు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిన తర్వాత వాటర్ వరల్డ్ ఎప్పుడైనా వెళ్తే, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకసారి వాటర్ వరల్డ్కి వెళ్ళాం. నాతో పాటు ఉన్న బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, మేము సువార్త కోసం అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక రోజు ఈ వాటర్ వరల్డ్కి వెళ్ళాం. వాటర్ వరల్డ్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా వాటర్ ఫుల్గా, మొత్తం అంతా స్విమ్మింగ్ పూల్ వెళ్ళొచ్చు. పై నుండి బ్రిడ్జి ఒక పెద్దలాగా ఉంటుంది, అందులోకి వెళ్ళేసి వాటర్ లో మనం ఈత కొట్టచ్చు, అన్ని చేయొచ్చు. అయితే డబ్బులు కట్టాం. డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు మాకు ఏమి ఇచ్చారు తెలుసా? డ్రెస్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? డ్రెస్ ఇచ్చారు. డబ్బులు కట్టాము, డ్రెస్ ఇచ్చారు. డబ్బులు కట్టకుండా ఎవరు? సో డబ్బులు కట్టిన తర్వాత డ్రెస్ ఇచ్చారు. ఆ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు నేను వేసుకోకుండా వెళ్తే ఏమవుతుంది? ఎవరు బాధ్యులు అవుతారు? ఇప్పుడు నేను పడిపోయాను అనుకోండి, మునిగిపోయాను అనుకోండి, ఎవరు బాధ్యులు అవుతారు? నేనే. దేవుడు కూడా వాగ్దానం ఇస్తున్నాడు, ఇదిగో నా ఆయుధాలను మీరు ఏం చేయాలి? నీకు ఇస్తున్నాను, నువ్వు ధరించాలి. అవి ధరించట్లేదు మనం చాలాసార్లు. దేవుడి దగ్గర ఆయుధాలు చాలా ఉన్నాయి. చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనం. కల్దీల దేశంలో ప్రభువును సైన్యముల కల్పించేందుకు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. ఏమున్నాయంటే దేవుని దగ్గర ఒక కొట్టే ఉంది, ఒక షాప్ ఉంది. ఆ షాప్ లో అన్ని ఉన్నాయి. ఏంటి తెలుసా? గన్ కావాలంటే గన్ ఉంది, లేకపోతే ఏమంటుంది యారో, బాణం ఉంటే బాణం ఉంది. అన్ని రకాల యుద్ధ సామాగ్రి అంతా కూడా దేవుని యొక్క ఆయుధశాలలో ఉన్నది. అది తెరచి ఆయన వాటిని వెలుపలికి తీసుకొస్తున్నాడు. దేనికోసము? మనము ధరించుకోవడానికి సర్వాంగ కవచం.
ఏంటి ఈ యొక్క ఆయుధాలు అని మనం గమనించినట్లయితే ఒకసారి చదువుదాం. ఒకసారి ఎఫెసీ పత్రికలోనే 6వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. దేవుడిచ్చి సర్వాంగ కవచం ఏంటో తెలుసా? మొట్టమొదటిది మన యొక్క నడుముకి సత్యమును దట్టి కట్టుకోవాలి. ఇది మొట్టమొదటి ఆయుధం. ఏంటది? దట్టి కట్టుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ప్యాంటుకి బెల్ట్ కట్టుకోకపోతే ఏమవుతుంది? జారిపోద్ది ప్యాంట్. మరి రక్షణ వస్త్రానికి ఏం కట్టుకోవాలి తెలుసా? సత్యము కట్టుకోకపోతే ఆ రక్షణ జారిపోతుంది. అందుకే జారులు అనే మాట అన్నాడు ప్రేమించే మీలో జారులు ఉండకూడదు అన్నాడు. జారినట్టు ఎవరు తెలుసా? జారిపోయేవారు. ఎందుకు జారిపోతుంది? సరిగ్గా బెల్ట్ లేదు. దేవుడేమో సత్యము అనే బెల్ట్ కట్టుకోమని. సత్యం అంటే ఏంటి? యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసు ప్రభు మనం కట్టుకుని వెళ్ళాలి. ఎవరైతే యేసు ప్రభుని ధరిస్తారో, యేసు ప్రభుని సత్యంగా ధరిస్తారో వారు అపవాది యొక్క ఉచ్చులోనికి వెళ్ళరు. వారి యొక్క రక్షణ వారు అంతం వరకు కూడా చేపట్టగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మొట్టమొదటి ఏంటి? బెల్ట్. ఇంగ్లీష్ లో రాయబడింది బెల్ట్ ఆఫ్ ట్రూత్. సత్యము అనే దట్టి కట్టుకోవాలి. రెండవ ఆయుధం చదవండి. నీతి అను మైమరువు తొడుక్కొని. మైమరువు అంటే ఏంటి? ఇలా ఉంటది. ఇక్కడ నుండి బ్రెస్ట్ ప్లేట్ అన్నదాన్ని. బ్రెస్ట్ ప్లేట్ అంటే ఇక్కడ నుండి ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది ఒకటి. చాలా ఇరుముగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. అదే తగిలించుకోవాలి. అది వేసుకుంటే ఏమవుతుందంటే ఎటువంటి అంబులు వేసినా మన గుండెల మీద తగలకుండా మనం కాపాడబడతాం. మన యొక్క చెస్ట్ మీద, ఇక్కడ రొమ్ము మీద పడకుండా అవి వస్తున్నప్పుడు ఈ బ్రెస్ట్ ప్లేట్ ఏమవుతుందంటే అడ్డుకుంటుంది. ఇంతకీ బ్రెస్ట్ ప్లేట్ తెలుసా? నీతి అనే మైమరువు. నీతి అంటే ఏంటి? నీతి ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభువే నీతి. దుర్నీతి కాదు, నీతిని ధరించుకోవాలి. రెండవది సత్యము. మొట్టమొదటి ఆయుధము. రెండవది నీతి అనే ఆయుధము. మూడవది సువార్త, సమాధాన సువార్త. అంటే జోడనమాట. ఈ చెప్పులకి, ఈ కాళ్ళకి చెప్పుల్లాగా. కాళ్ళకి మనకి ఏం వేసుకోకుండా బయటకు వెళ్తే ఎన్ని ముళ్ళు గుచ్చుకుంటాయో అదే చెప్పులు వేసుకుని వెళ్తే ముళ్ళు గుచ్చుకున్నా ఏం కాదు. ఎందుకు? వాటంటి కూడా సమాధానము అనే దాన్ని తగిలించుకుంటే ఎన్ని అపాయాలు వచ్చినా నువ్వు మాత్రం సమాధానంగానే ఉంటావు. దేవునికి ఎంతమంది గొడవ పెట్టదు కాక, ఎంతమంది వచ్చినా కూడా అసలు భయపడవు. అదే ఎంతగా రాయించిన మాట. దావీదు అంటాడు, నా మీదకి దండే వచ్చేసినా కూడా నా హృదయం భయపడదు. కారణం ఏంటో తెలుసా? సమాధానం అనే జోడు నేను వేసుకున్నాను. సమాధానం. అయ్యో, ఎన్ని చుట్టుపక్కల ఎన్ని వచ్చినా కూడా సమాధానంతో ఉన్నాడు దావీదు. సమాధాన సువార్త వల్ల జోడు తొడుక్కున్నాడు. మూడవ ఆయుధం. నాలుగో ఆయుధం ఏంటి తెలుసా? డాలు పట్టుకోవాలి. ఈ డాలు అనేది లేకపోతే ఏమవుతుంది? అడ్డుకోలేము. సో విశ్వాసము అనే డాలు పట్టుకోమంటున్నాడు. ఇది నాలుగవ ఆయుధం. మొట్టమొదటిది సత్యమను ఆయుధము, రెండవది నీతి అను ఆయుధము, మూడవది సమాధానం అనే ఆయుధము. సమాధానము సువార్త రెండు కలిపిన ఆయుధము. నాలుగవది విశ్వాసమును డాలు పట్టుకోమంటున్నాడు. నాలుగవ ఆయుధము విశ్వాసము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండాలి. విశ్వాసమును డాలు పట్టుకోవాలి. విశ్వాసం లేకపోతే ఏమవుతుంది? అనుమానాలతో మన హృదయాలు నింపేస్తాడు సాతాను. అది విశ్వాసం కలిగి ఉంటే హవ్వమ్మ దగ్గరికి సాతాను వచ్చి, ఇది నిజమా అంటే అవును నిజమే అందనుకో, ఇంకేముంది అక్కడ? స్టాప్, క్లోజ్ అయిపోయింది. అవునా అనా ఇలా స్టార్ట్ చేసింది. విశ్వాసం లేదు. విశ్వాసమైన డాలు పట్టుకున్నప్పుడు అపవాది వేసే బాణాలను అడ్డుకోగలము. డాలు అడ్డుకుంటుంది, విశ్వాసం అడ్డుకుంటుంది. ఇది నాలుగవది. ఐదవది ఏంటి తెలుసా? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. ఎందుకు? దేంతో? విశ్వాసముతో అగ్ని బాణాలు వేస్తారు. నార్మల్ బాణాలు కాదు, సాతాను వేసే బాణాలు, అగ్ని బాణాలు. వాటన్నింటినీ ఆర్పడానికి కావాల్సిన విశ్వాసం. అది నాలుగవది. ఐదవది ఏంటి తెలుసా? రక్షణ శిరస్త్రాణము. శిరస్త్రాణం అంటే హెల్మెట్. బైక్ మీద ఏముండాలి? ఇప్పుడు హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ దేనికోసం తెలుసా? పోలీసులు ఏమో రాస్తారు, దాని గురించి కాదు. మన యొక్క హెడ్ కి భద్రత కోసం మనం వేసుకోవాలి కదా. రక్షణ శిరస్త్ర. రక్షణ అనే దాన్ని మనం వదులుకోవడానికి వీల్లేదు. ఈ హెడ్, ఇంతకీ హెడ్ ఎవరు తెలుసా? హెడ్ ఎవరు? యేసు ప్రభు వారే. ఆ రక్షణ అనే దాన్ని మనం వదులుకోకుండా, క్రీస్తుని వదులుకోకుండా మనం ఎల్లప్పుడూ ధరించుకొని ఉండాలి, దాన్ని ఉదుక్కుంటూ ఉండాలి. ఇది ఐదవది. చివరిగా ఆరవది ఏంటి తెలుసా? దేవుని వాక్యమును
ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇదండి ఆత్మ ఖడ్గం. ఇవన్నీ ఉన్నాయి. కత్తి లేకపోతే ఎలా అయితే పొడుస్తాం? అడ్డుకున్నాం, అన్ని బాగానే ఉన్నాయి. నీతి అనే మహిమలు ఉంది, సత్యం ఉంది, అన్ని ఉన్నాయి. నువ్వు వాక్యం చదవట్లేదు అనుకో, నువ్వు ఎలాగ అతన్ని జయించగలవు? పొడవాలి కదా. పొడవాలంటే ఏముండాలి? డాల్తో పొడవగలవా? పొడలేము. లేకపోతే నీతి అనే మహిమతో పొడవగలమా? పొడలేము. సత్యం అనే గట్టితో పొడవగలమా? పొడలేము. ఒకవేళ తీసేస్తే ఏమవుతుంది? ప్యాంట్ జారిపోతుంది. ఇక బెల్ట్ కొట్టగలనా? ఇప్పుడు మా ఊడు కొట్టాలనుకోండి, నేను ఈ బెల్ట్ ఇస్తే ఏమవుతుంది? ప్యాంట్ ఏమవుతుంది? అంటే ఏమవుతుంది? ఈ బెల్ట్ మనం సాధారణ కొట్టలేము. మనం ఈ బెల్ట్ మనం వేసుకోవాలి, ధరించుకోవాలి. దేంతో కొట్టాలి తెలుసా? వాక్యముతోనే సాతాన్ని జయించగలము, కానీ ఇక దేనితో కూడా జయించలేము. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్పారా? వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఇదండి ఇన్ని ఆయుధాలు ఈ దేవుని యొక్క ఆయుధాలు ఉన్నాయి. అవన్నీ వెలుపలికి తెచ్చారంటే మన కోసం. మనము వాటన్నింటినీ కూడా ధరించుకోవాలి. ఇది రెండవది. మొట్టమొదటి ఏంటి? బలవంతులుగా ఉండాలి. బలంగా ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఆయుధాలను ధరించుకోవాలి, కవచమును ధరించుకోవాలి, సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఇది ఉంటే సరిపోతుందా? సరిపోదండి. మరి ఇంకేం కావాలి? ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఓకే, యుద్ధం వచ్చింది. నవీన్ ఉన్నాడు, నవీన్తో నా యుద్ధం చేయడానికి వచ్చాడు. యుద్ధం రాగా నేను అన్ని ధరించుకున్నాను. ఇది బలంగా ఉన్నాను, తర్వాత ఏమో ఆయుధాలు వేసుకున్నాను, ఇలా నిలబడ్డాను. కానీ అతనితో నేను యుద్ధం చేయట్లేదు, ఇలాగే నిలబడ్డాను. వచ్చేస్తున్నాడు, నా మీదకి వచ్చేస్తున్నాడు. నేను ఇలాగే ఉన్నాను. ఏమవుతుంది? నేనేమవుతాను? కూలిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను పోరాడాలి. అనంటే ఏం చేయాలి? మనము పోరాడాలి. ఎవరితో పోరాడాలి? 6వ అధ్యాయము ఎఫెసీ పత్రికలోనే 6వ అధ్యాయం 12 చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నాం తెలుసా? మన మనుషులతో కాదండి పోరాడేది. ఆ మనుషుల వెనకాల పనిచేస్తున్న దురాత్మల సమూహం. ఒక వ్యక్తి మనల్ని ఎదుర్కొంటున్నాడు, మనల్ని అడ్డగిస్తున్నాడంటే ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి వెనకాల పనిచేసే దురాత్మల సమూహం. ప్రస్తుతమైన అంధకార సంబంధమైన లోకనాథులు, లేకపోతే ప్రధానులు, అధికారులు, సాతాను సంబంధమైన అధికారులతో మనం ఏం చేస్తాం తెలుసా? పోరాడుచున్నాము. ఇదండి పోరాటం. పోరాటం మనుషులతో కాదండి, ఆ మనుషుల వెనకాల అపవాది యొక్క దూతలతో పోరాడుతున్నాం. యేసుప్రభు ఒకరోజు ఆయన శిలువ గురించి మాట్లాడుతుంటే ఆయన చేయి పట్టుకున్నాడు. పేతురు, అయ్యా శిలువకి దూరముగా అన్నాడు. వెంటనే యేసుప్రభు తెలుసా? ఏయ్ సాతానా, నా వెనక పోతున్నాడు. ఎందుకు పేతురు అన్నాడా? కాదు, పేతురులో ఉన్న అపవాదితో మాట్లాడడం ప్రారంభించాడు. ఏయ్ సాతానా, నా వెనక పోము, నువ్వు దేవుని కార్యాలను మనస్కరించట్లేదు కానీ మనుషుల కార్యాలు చూస్తున్నావు చెప్పి ఆ సాతాను అనగానే ఆ సాతాన్ని అక్కడి పారిపోయినట్టు మనం చూస్తున్నాం. అపవాది ఎవరైనా వరకు అప్పుడే జస్ట్ ఆ ముందు టైంలోనే నువ్వు దేవుని కుమారుడు అన్నాడు పేతురు. అదే పేతురు నువ్వు దేవుని కుమారుడు అనగానే దేవుడు యేసుప్రభు కూడా ఇదిగో నా సంఘాన్ని కడతాను, నా తాళచెల్లికి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ఒక 1 నిమిషం అయిందంతే అపవాది వెంటనే జోక్యం చేసుకున్నాడు. శిలువునికి దూరము కాక అన్నాడు. ఇంకెంత కష్టాలకి దూరము కాక అంటాడు, నష్టాలకి దూరము కాక అంటాడు. ఆ మాటకి యేసుప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు. అంటే అక్కడ యేసుప్రభు యుద్ధం చేసిన ఎవరితో? పేతురుతో కాదు, పేతురులో పనిచేస్తున్న సాతానుతో. సాతానుతో మనం పోరాడాలి. ఎవరితో పోరాడాలి? మనుషులతో కాదు కానీ మనము పోరాడేది శరీరంతో కాదు కానీ. శరీరం అనే మాటకి ఇంగ్లీష్లో రాయబడింది, బ్లడ్, తెలుగు రాయబడింది రక్త మాంసములు అనే మాట మనం చూస్తున్నాం. కింద ఫుట్ నోట్ చూడండి, 2వ మాట మూల భాషలో రక్త మాంసములతో మనం పోరాడలేదు కానీ ఎవరితో పోరాడుతున్నాం? అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నాం. మనము ప్రస్తుత అంధకారంతో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? ప్రస్తుతమైన అంధకారం, పూర్వపు అంధకారం కాదు, ఇప్పుడున్న అంధకారము. ఎప్పుడు ఉన్న అంధకారం కాదు, ప్రస్తుతమైన అంధకారంతో మనం పోరాడాలి. అంధకారం అంటే చీకటి, భయంకరమైన కటిక చీకటి. ఇది కటిక చీకటి ఎక్కడుందంట? ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ యొక్క చీకటి ఎక్కడుంది?
ఎక్కడుంది? ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ ఆలోచన. చీకటి ఎక్కడుందంట? ఎక్కడుందంట? చదవండి మరి చదవండి. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను. జలము పైన రాయబడలే, అగాధ జలం పైన. ఎప్పుడైనా మీరు గమనించండి, అగాధ జలములు లోతైన జలము. మళ్ళీ అగాధ జలము వేరే, లోతైన జలము వేరే. లోతైన జలము అనే మాట మీకు ఎప్పుడైనా కనబడినా అది ఆత్మీయంగా ఆత్మీయత గురించి మాట్లాడుతుంది. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయత దేనికి సాదృశ్యం చెప్పంటారా? అతను కనుక దేవునితో భక్తి కలిగి జీవిస్తూ ఉంటే లోతైన జలములాగా అతను జీవిస్తూ ఉన్నాడు. లోతైన జలం. అదే ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడంటే దేవుడు ఉపయోగించిన మాట తెలుసా? అగాధ జలముల్లో జీవిస్తున్నాడు. దీంట్లో అగాధ జలం, లోతైన జలం కాదని, అగాధ జలం. ఈ అగాధ జలం పైన ఏముందంట? చీకటి కమ్మి ఉన్నది. ఈ చీకటి పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు. అల్లాడుతూ ఉండగా మనం చూస్తున్నాం. అల్లాడుచుండెను అని మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క ఆత్మ ఏమవుతుంది? అల్లాడుతూ ఉంది. సపోజ్ ప్రిన్స్ ఇలా బాబు ఉన్నాడు కదా, రక్షణ పొందలేదు, ఇలా ఉన్నాడు. ఇప్పుడు ఈ బాబు మీద ఏముంది తెలుసా? చెప్పంటారా? చీకటి ఉంది. ఏముంది? చీకటి ఉంది. అదే స్టీవెన్ మీ పాస్టర్ గారు కదా, పాస్టర్ గారు బిడ్డ చీకటి అంటారు ఏంటంటే, చీకటే. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపంలో పుట్టినారు కదా, వాళ్ళు ప్రభువుని తెలుసుకునే దాకా వాళ్ళు ఏముంది తెలుసా? చీకటి. ఇప్పుడు ఈ బాబు మీద ఏముంది? చీకటి. ఇప్పుడు ఈ బాబుని ఏమంటారు తెలుసా? అగాధ జలం అంటారు. లోతైన జలం కాదు ఇది. ఏంటిది? అగాధ జలం, పాప జలం. ఈ అగాధ జలం ఏమవ్వాలి? ఇప్పుడు పోవాలి కదా. ఈ అగాధ జలం ఏమవ్వాలి? పోవాలి. అందుకే దేవుని యొక్క ఆత్మ ఇతని మీద ఏం చేస్తుంది తెలుసా? కుమ్మరించబడలేదు, అల్లాడుతూ ఉంది. ఏమవుతుంది? చూడండి ఒకసారి, నా వైపు చూడండి కూడా. ఈ బాబు మీద చీకటి ఉంది. ఈ చీకటి పైన ఏముంది? దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉంది. దేనికోసం అల్లాడుతుంది తెలుసా? ఈ బాబుని రక్షించడానికి. ఈ బాబుని రక్షించడానికి. ఈ బాబు మీద చీకటి తీసేయబడాలని. ఆయన తీయలేడా? ఆయన తీయడు. ఆయన మనకు అప్పగించాడు. మనము ఆ చీకటితో పోరాడి ఆ చీకటిని మనం ఏం చేయాలి తెలుసా? జయించగలిగితే దేవుని యొక్క ఆత్మ ఇతని మీదకి కుమ్మరించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రము చెప్తామా? హల్లెలూయా. అంటే ఇప్పుడు అగాధ జలం ఏమవ్వాలి? లోతైన జలంగా మార్చబడాలి. అంటే చీకటి పోవాలి. ఆ చీకటి పోవాలంటే కూర్చోము, మనందరము కూడా ఆ వ్యక్తి గురించి బలమైన ప్రార్థన చేయాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఇప్పుడు ఈ బాబు ఇంకా చిన్నోడు కదా, చిన్నోడు. యవనస్తుల గురించి తీసుకుందాం. నవీన్ గారి, నవీన్ లాంటి యవనస్తులు. వారి మీద ఏమో తెలుసా? చీకటి. చీకటి వాతావరణం అల్లాడుతూ, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ వాటి మీద అల్లాడుతూ ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దేనికోసం అల్లాడుతున్నాడు? ఆ వ్యక్తి రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. ఆ వ్యక్తి రక్షణ పొందే ఏమవుతుంది తెలుసా? చదవండి ఒకసారి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడు నీవే కదా. చాలండి, ఇందాక చెప్పారు కదా, అగాధ జలం అంటే ఏంటది? పాప జీవితం. లోతుగా వెళ్ళిపోయిన పాప జీవితం, అగాధముతో నిండుకున్న పాప జీవితం. ఇదేమవ్వాలి? ఇంకిపోవాలి. ఇంకిపోవాలంటే ఎవరికి సాధ్యమో తెలుసా? దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలడు. కానీ అలా ఇంకిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనమందరం కూడా చీకటితో పోరాడుతున్నప్పుడు ఎప్పుడైతే చీకటి తొలగిపోతుందో దేవుని యొక్క అద్భుతమైన కార్యము జరుగుతుంది ఆ స్థలంలో. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? ఇక్కడ రాయబడిన 10వ వచనంలో చదవండి. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడు నీవే కదా. ఎప్పుడైతే ఆ యొక్క అగాధ జలం ఇంకిపోతుందో అక్కడ రాయబడిన మాట, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు. ఇప్పుడు ఏమైంది? ఆ వ్యక్తి ఏమంటాడు? ఇప్పుడు విమోచింపబడిన వాడు.
ఇంతవరకు ఏమయ్యాం? అగాధ జలములు అన్నాం. ఆ వ్యక్తిని ఏమని పిలిచాం? అగాధ జలములు అన్నాం. ఎప్పుడైతే జక్కయ్య అందరూ ఏమని పిలిచేవారు తెలుసా? పాపి 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 అని పిలిచారు. ఎప్పుడైతే యేసు ప్రభు అతని ఇంటిలోనికి రాగానే ఆ పాపి ఏమైనా తెలుసా? అబ్రహాం కుమారుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇదండి అగాధ జలములు ఇంకిపోవడం అంటే. ఆ వ్యక్తి ఏమైనా తెలుసా? అగాధ జలములు ఇంకిపోయినప్పుడు విమోచించబడిన వాడుగా మారిపోయాడు. అక్కడ రాయబడింది, విమోచించబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడు నీవే కదా. మన యేసును అగాధ జలములను మార్చే దేవుడు ఆయన, ఇంకిపోచేసే దేవుడు ఆయన, త్రోవగా ఆయన మార్చే అద్భుతమైన దేవుడు అండి ఆయన. ఎలా మారుస్తాడు ఆయన? ఆయన విమోచించబడిన జీవితాలుగా మారుస్తా అంటున్నాడు. మనం ఏం చేయాలి అంటే, మనము చేయవలసింది ప్రార్థన చేయాలి, పోరాడాలి. ఎవరితో పోరాడాలి? అందరితో కాదు, ప్రస్తుత అంధకార సంబంధాలతో మనం పోరాడాలి. ప్రస్తుతమైన అంధకారంతో మనం పోరాడాలి. పోరాడితే పరిశుద్ధాత్ముడు ఎవరైతే అల్లాడుతూ ఉన్నాడో వ్యక్తి మీద ఒక్కసారిగా వ్యక్తి మీద కుమ్మరించబడతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమో తెలుసా? విమోచింపబడిన వాడు అవుతాడు. విమోచించబడిన వారు ఏం చేస్తారు? ఇప్పుడు చదవండి, 11 చదవండి. 11 యెషయా గ్రంథం 51:11. యెషయా గ్రంథం 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనులకు తిరిగి వచ్చేదారు. చూడండి, ఎక్కడికి వస్తారంట? సియోనుకు వస్తారు. ఎలా వస్తారు? సంగీత నాదంతో వారు వస్తారు, తిరిగి వస్తారని వాటికి అర్థం ఏంటో తెలుసా? వారు మందిరానికి వచ్చే బిడ్డలే కానీ దేవుని సన్నిధికి. ఒకసారి మీకు చెప్పారు కదా, బేత్కార్ అంటే ఏంటి? గొర్రెల ఇల్లు. బేతేల్ అంటే ఏంటి? దేవుని ఇల్లు, అంటే సియోను. ఇప్పుడు బేత్కార్ నుండి వారు ఎక్కడికి రావాలి తెలుసా? సియోనుకు తిరిగి వస్తారు. ఎవరు తెలుసా? ఎవరైతే చీకటి తొలగిపోతుందో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుందో, ఎవరైతే విమోచించబడతారో వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధి సియోనుకు తిరిగి వస్తారంట. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవరగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోనండి. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు. అంటే ఈ చీకటితో పోరాడడం ఈజీయా? చెప్పండి. ఇప్పుడు ఈ చీకటితో పోరాడడం ఈజీయా? కాదు, చాలా కష్టం. ఎలా పోరాడాలి? బలవంతులుగా ఉండి పోరాడాలి. ఎలా పోరాడాలి? ఆయుధాలు ధరించుకుని పోరాడాలి. ఎవరితో పోరాడాలి? అంధకారముతో, ప్రస్తుత అంధకారంతో పోరాడాలి. ఇదండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.